కోడికత్తి ఒక బోటకు, బాబాయ్ హత్యపై తప్పుడు నాటకం, వీటన్నిటికంటే ముందే 2019 ఎన్నికలు మరో ఏడాది ఉండగానే ఒక భారీ నీచ నాటకానికి వైసీపీ తెరలేపింది. అదే పింక్ డైమండ్. ప్రజల మనసులను కలుషితం చేసి అనుమానపు బీజాలు నాటి దాని ఆధారంగా అధికారంలోకి రావటమే ఈ నాటక లక్ష్యం. ఎవరు పడితే వారు చెబితే జనం నమ్మరని ఏకంగా అప్పటి టీటీడీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులనే రంగంలోకి దించారు. ఆయన పింక్ డైమండ్ అనే కథ అల్లారు. వైసీపీ క్యాంపు దర్శకత్వంలో అద్భుతమైన నటన కౌశలాన్ని ప్రదర్శించారు. విజయసాయిరెడ్డి సహాయ నటుడిగా వ్యవహరించారు. జగన్ రోతపత్రిక ఈ స్క్రీన్ ప్లేకు అదనపు అల్లికలు జత చేసింది. వెరసి పింక్ డైమండ్ పేరుతో గల్లీ నుంచి ఢిల్లీ దాకా దాదాపు ఏడాది పాటు రచ్చ చేశారు. పింక్ డైమండ్ ఉందని రమణ దీక్షితులు, లేనేలేదని టీటీడీ అధికారులు చెబుతుండటంతో దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ విద్యాసాగర్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం నియమించిన 2 విచారణ కమిషన్లు 1952 నుంచి టీటీడీ రికార్డులు పరిశీలించి పింక్ డైమండ్ అనేది లేదని నిర్ధారించాయి. ఈ నేపథ్యంలో సీబీఐ విచారణ అవసరం లేదని హైకోర్టు 2021 ఫిబ్రవరి 7న తీర్పు చెప్పింది. వజ్ర వైఢూర్య మరకత మణి మాణిక్యాదులు పొదిగిన అపురూప ఆభరణాలు ఎన్నెన్నో శ్రీవారికి ఉన్నాయి. నాటి రాజుల నుంచి నేటి భక్తుల వరకు కానుకలు సమర్పిస్తూనే ఉన్నారు. అయితే ఇందులో పింక్ డైమండ్ అనేది ఒకటి ఉందని, అది మాయమైపోయిందని 2018 మే నెలలో అప్పటి ఆలయ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు చెప్పారు. శ్రీవారికి అలంకరించే ఆభరణాల్లో పింక్ డైమండ్ 2001 నుంచి కనిపించడం లేదన్నారు. వెంకటేశ్వరుడితో ముడిపడిన వ్యవహారం కావటం, పైగా ప్రధానార్చకుడే ఈ ఆరోపణలు చేయటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రమణ దీక్షితులు అంతటితో ఆగలేదు. రకరకాల వేదికలపై రకరకాల ఆరోపణలు చేస్తూ వచ్చారు. జెనీవాలో 500 కోట్లకు అమ్ముడుపోయిన డైమండ్ శ్రీవారిదే కావచ్చంటూ నాటకాన్ని రక్తి కట్టించారు. పింక్ డైమండ్ కథకు నేలమాళిగా అధ్యాయాన్ని జోడించారు. రమణ దీక్షితులు ఇలా ఆరోపణలు చేయగానే వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి వాటిని అలా అందుకున్నారు. హైదరాబాద్, వైజాగ్, ఢిల్లీ తదితర చోట్ల ఆయన ప్రెస్ మీట్లు పెట్టి టీడీపీ సర్కారుపై ఆరోపణలు చేశారు. మరో అడుగు ముందుకేసి శ్రీవారికి చెందిన కొన్ని విలువైన ఆభరణాలు పింక్ డైమండ్ చంద్రబాబు వద్దే ఉన్నాయంటూ పచ్చి అబద్దాలు ఆడేశారు. కేంద్ర బలగాలతో వెంటనే చంద్రబాబు నివాసంలో తనిఖీలు చేపడితే అవన్నీ దొరుకుతాయన్నారు. దీనిపై చీటికి మాటికి ట్విట్టర్లో అవాకులు చెవాకులు పోస్ట్ చేస్తూ వచ్చారు. రమణ దీక్షితులు ఇటు విజయసాయి మైకుల ముందు నోటికొచ్చినట్లు చెప్పిన కథలను జగన్ రోతపత్రిక మరింత మసాలా జోడించి ప్రచురించింది. ఉత్సవాల సందర్భంగా శ్రీవారికి అలంకరించిన పింక్ డైమండ్ పగిలి కింద పడిపోయిందని, దాన్నే చంద్రబాబు తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకున్నారని, ఆ తర్వాత జెనీవాలో 500 కోట్లకు అమ్ముకున్నారని రకరకాల ప్రచారాలు చేశారు. శ్రీవారి నగల జాబితాలో పింక్ డైమండ్ పొదిగిన నగ ఏదీ లేదని టీటీడీ పదే పదే వివరణ ఇచ్చింది. అప్పటి టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అంతకుముందు ఈవోగా పనిచేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం దీనిపై స్పష్టత ఇచ్చారు. పింక్ డైమండ్ లేనేలేదు. గరుడ సేవలో భక్తులు విసిరిన నాణేలు తగిలి కెంపు ఒకటి ముక్కలైంది. దాని విలువ కేవలం 50 రూపాయలని అప్పటి టీటీడీ ఈవో ఐవీఆర్ కృష్ణారావు స్వయంగా నిర్ధారించారు. కానీ అది పింక్ డైమండ్ అంటూ రమణ దీక్షితులు తప్పుదారి పట్టిస్తున్నారని టీటీడీ మాజీ సీవీఎస్ఓ రమణ కుమార్ కూడా స్పష్టం చేశారు. అయినా సరే రమణ దీక్షితులు, విజయసాయిరెడ్డి ఒక వ్యూహం ప్రకారం ఆరోపణలు చేస్తూనే వచ్చారు. రమణ దీక్షితులు, విజయసాయిరెడ్డి ఆరోపణలతో టీటీడీ ప్రతిష్ట దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. దానికి తోడు నాటి సీఎం చంద్రబాబుపై కూడా ఆరోపణలు చేయడంతో ప్రభుత్వ ప్రతిష్టకు ఇబ్బందిగా మారింది. దీంతో టీటీడీ వెంటనే నష్ట నివారణ చర్యలకు దిగింది. వయో పరిమితి కారణం చూపుతూ రమణ దీక్షితులను ప్రధాన అర్చకుడి పదవి నుంచి తొలగించింది. ఆయనతో పాటు విజయసాయిరెడ్డికి కూడా నోటీసులు జారీ చేసింది. వారు స్పందించకపోవడంతో భక్తుల మనోభావాలు దెబ్బతినేలా టీటీడీతో పాటు ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన కారణంగా రమణ దీక్షితులు, విజయసాయిరెడ్డిలపై టీటీడీ చెరి 100 కోట్లకు పరువు నష్టం దావా వేసింది. నిబంధనల ప్రకారం 2 కోట్లను డిపాజిట్ గా చెల్లించింది. మే నుంచి 2019 మే దాకా ఎన్నికల ఏడాదంతా పింక్ డైమండ్ ను వైసీపీ వదల్లేదు. తప్పుడు ప్రచారం చేస్తూనే ఉంది. దీంతో పాటు అనేక కుట్రలు, కుయుక్తులు పన్ని అధికారంలోకి వచ్చింది. అంతే, పింక్ డైమండ్ పాయే చిత్రాన్ని అంతటితో ముగించింది. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక అటు రమణ దీక్షితులు కానీ, ఇటు విజయసాయిరెడ్డి కానీ దీనిపై నోరు మెదపలేదు. అసలు ఆ విషయమే తెలియనట్లుగా మౌనంగా ఉండిపోయారు. వారిద్దరిపై అంతకుముందు టీటీడీ వేసిన పరువు నష్టం దావాను వెనక్కి తీసుకోవాలని 2020 ఫిబ్రవరి 29న జరిగిన పాలక మండలి సమావేశంలో తీర్మానం చేశారు.
టీటీడీ న్యాయవాదులు అదే ఏడాది సెప్టెంబర్ 14న కోర్టులో కేసు వాపసు తీసుకుంటున్నట్లు పిటిషన్ వేశారు. కానీ కోర్టుకు డిపాజిట్ గా చెల్లించిన 2 కోట్లకు బాధ్యత ఎవరు తీసుకుంటారని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి, రాయలసీమ పోరాట సమితి నేత నవీన్ కుమార్ రెడ్డి తదితరులు గట్టిగా ప్రశ్నించడం, తెలంగాణకు చెందిన హిందూ జనశక్తి అనే సంస్థ కూడా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇంప్లీడ్ పిటిషన్ వేయడంతో టీటీడీ ఇరకాటంలో పడింది. కేసు వాపసు తీసుకుంటామని దాఖలు చేసిన పిటిషన్ను ఉపసంహరించుకుంది. పింక్ డైమండ్ అనేదే లేనప్పుడు అది మాయమైందని నానా యాగి చేసిన రమణ దీక్షితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఓ రకంగా చెప్పాలి అంటే ఆ దేవదేవుడే ఆయనకు తగిన శాస్తి చేశారు. టీటీడీకి వ్యతిరేకంగా ఆరోపణలు చేసి శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకత్వం కోల్పోయిన రమణ దీక్షితులు వైసీపీ రాగానే మళ్లీ ఆలయంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈసారి ప్రధాన అర్చకుడిగా కాకుండా అంతకంటే ముఖ్యమైన ఆగమ సలహా మండలి సభ్యుడిగా నియమితులయ్యారు. తప్పుడు ఆరోపణలతో టీటీడీ పరువు ప్రతిష్టలు దెబ్బతీశారంటూ 100 కోట్లకు పరువు నష్టం దావా వేసి మళ్లీ అదే వ్యక్తికి కీలక బాధ్యతలు అప్పగించడంపై విమర్శలు వచ్చాయి. ఆలయంలో ఆయనకు ప్రాధాన్యం లభించలేదు. వైసీపీ కోసం రచ్చ చేసిన రమణ దీక్షితులను అదే ప్రభుత్వం పక్కన పెట్టింది.